మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపు పంచమి, పైగా శనివారం. చాలా అద్భుతమైన రోజు. ఈరోజు ఉప్పుతో ఈ పరిహారం చేస్తే చాలు మీ సుడి తిరిగిపోతుంది. లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. లక్ష్మీదేవియే కోటి రూపాయలను ఇస్తుంది. బిచ్చగాడైనా సరే కుబేరుడిగా మారిపోతాడు. మీ సుడి తిరిగిపోతుంది. మీ సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. ఉప్పుతో ఈ పరిహారం చేయటం వలన వితిన్ సెకండ్స్లోనే ఫలితాలు వస్తాయి. మీరు పట్టిందల్లా బంగారంలాగా మారిపోతుంది. ఎంత పెద్ద సమస్యలు ఉన్నా తీరిపోతాయి. కాబట్టి పంచమి తిథి కలిసి వచ్చిన రోజున ఈ పరిహారం చేయండి. చాలా మంచి రిజల్ట్ వస్తుంది. లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుంది. పంచమి తిథి ఉన్న రోజు ఆడవారి ఉదయాన్నే నిద్రలేచి ఇంటిని వాకిలిని శుభ్రం చేసుకొని ఆ తర్వాత స్నానం చేసుకోవాలి. అలా స్నానం చేసే నీటిలో చిటికెడు పసుపు మరియు 2 లేత వేప ఆకులను కలిపి ఆ ఆకులను నీటిలో కలిపి స్నానం చేస్తే చాలా మంచిది. చాలా మంచి ఫలితాలు కలుగుతాయి. ఇలా స్నానం చేసుకున్న తర్వాత శుచిగా ఉండే వస్త్రాలు ధరించి ఇంట్లో దీపం పెట్టుకోండి. పంచమి రోజు ఈ పనులు చేస్తే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. ఆ తర్వాత ఉప్పుతో ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఈ పరిహారం చేసుకుంటే సమస్యలన్నీ కూడా పోతాయని సిద్ధశాస్త్రం చెప్తుంది. ఉప్పు గురించి అందరికీ తెలుసు. ఉప్పు నకారాత్మక శక్తుల నుండి బయటపడేస్తుంది. మనకు ఉండే బాధలు కావచ్చు, సమస్యలు కావచ్చు, ఇబ్బందులు కావచ్చు, ఖచ్చితంగా ఈ పరిహారం చేసుకుంటే తొలగిపోతాయి. అందరి ఇళ్లల్లో వంటగదిలో గల్లులుప్పు ఉంటుంది కదా, ఆ గల్లులుప్పు తీసుకొని ఈ పరిహారం చేస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయి. మరి ఇంతకీ శనివారం పంచమి తిథి కలిసి వచ్చిన రోజున ఉప్పుతో ఏం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. అంతకన్నా ముందు ఎప్పుడేం జరుగుతుందో తెలియదు. కష్టాలు వస్తే ఏ విధంగా రియాక్ట్ అవ్వాలి, మంచి జరిగితే ఏ విధంగా రియాక్ట్ అవ్వాలో తెలియజేసే పవిత్ర కథను విందాం. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే కామెంట్ బాక్స్లో జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు. పూర్వం రామయ్య అనే ఒక పేద రైతు ఉండేవాడు. అతను తనకు ఉన్న ఒక ఆవుతో పొలం పనులు చేసుకుంటూ ప్రశాంతంగా జీవిస్తూ ఉండేవాడు. ఎప్పుడూ దేవుడి మీద భారం వేసి ముందుకు సాగిపోయేవాడు. రామయ్య ఇరుగు పొరుగున వీరయ్య, సోమయ్య అని 2 గృహస్థులుండేవారు. వీళ్ళిద్దరూ అంతో ఇంతో ఉన్నవాళ్లే, కానీ ప్రతి చిన్న విషయానికి కంగారు పడిపోతూ ఉంటారు. పేదవాడైన రామయ్య అంత ప్రశాంతంగా ఉండటం వాళ్లకు కంటగింపుగా ఉండేది. ఇలా ఉండగా ఒకరోజు రామయ్య ఆవు అడవుల వెంబడపడి కనిపించకుండా పోయింది. విషయం తెలిసిన వీరయ్య, రామయ్యలు ఇదే మంచి సమయమని రామయ్యను పరామర్శించడానికి వెళ్ళారు. అయ్యో రామయ్య, నీ ఆవు కనిపించకుండా పోయిందంటగా, ఎంత దురదృష్టం అన్నారు లేని విచారం నటిస్తూ. అప్పుడు రామయ్య తాపీగా, దురదృష్టమో అదృష్టమో ఎవరికి తెలుసు, ఎలా జరగాలని ఉంటే అలా జరుగుతుంది అన్నాడు నిర్లిప్తంగా. ఆ తర్వాత వీరయ్య, సోమయ్యలు బయటకొచ్చి వీడు దుంపదెగ, ఆవు పోయినందుకు వీసమెత్తు విచారం లేదు వెదవికి అనుకున్నారు దుర్గంధంగా. ఒక వారం రోజుల తర్వాత రామయ్య ఆవు అడవి నుండి తిరిగి వచ్చి ఇల్లు చేరింది. అది వస్తూ మరొక 3 ఆవులను వెంటబెట్టుకుని వచ్చింది. అది చూసిన ఊరి వాళ్ళందరూ కూడా అదృష్టమంటే రామయ్యదే అనుకున్నారు. కోతులైన వీరయ్య, సోమయ్యలు మాత్రం పనిగట్టుకుని రామయ్య దగ్గరకు వచ్చి, నీ పంట పండింది రామయ్య, నీది ఇలాంటి అదృష్టం కాదు సుమి, ఒక్కసారిగా 4 ఆవులకు యజమానివయ్యావు అన్నారు, మనసులోని కుళ్ళు బయటకు కనపడనీయకుండా. దానికి రామయ్య మాత్రం, ఇది అదృష్టమో దురదృష్టమో ఎవరికి తెలుసు, నాకున్నది మాత్రం 1 ఆవే అన్నాడు తాపీగా. ఒకరోజు రామయ్య కొడుకు ఆ కొత్త 3 ఆవుల్లో ఒక ఆవు ఎక్కి స్వారీ చేయడానికి ప్రయత్నించబోగా అది విదిలించి అంత దూరం విసిరి పడేసింది. దాంతో అతని 2 కాళ్ళు విరిగిపోయాయి. విషయం తెలిసిన వీరయ్య, సోమయ్యలు రామయ్యను కలిసి, ఆవులు రావటం దురదృష్టమో అదృష్టమో అన్నావుగా, చూడు ఎంత పని జరిగిందో. ఎదిగిన కుర్రవాడు మూలన పడ్డాడు, దురదృష్టవంతుల్ని మార్చేదెవరు అన్నారు. అప్పుడు రామయ్య తన సహజ ధోరణితో, ఎప్పట్లా అలా కావటం అదృష్టమో దురదృష్టమో ఎవరికి తెలుసు అన్నాడు నెమ్మదిగా. ఆ తర్వాత వీరయ్య, సోమయ్యలు బయటకొస్తూ, వీడికి ఆ బయట ఉన్న బండరాయికి ఏమాత్రం తేడా లేదు, చెట్టంత కొడుకు కాళ్ళు వెరగొట్టుకున్నాడు కదా, ఇప్పుడైనా వాడి మొహంలో విచారం చూద్దామంటే కనబడటం లేదే, పైగా ఇలా జరగటం అదృష్టం అనుకుంటాడేమిటి, పిచ్చివాడు అనుకున్నారు మంటగా.
సరిగ్గా ఇది జరిగిన కొన్ని రోజులకు ఆ దేశానికి పొరుగున ఉన్న శత్రురాజొకడు తన పరివారంతో దండెత్తి రాబోతూ ఉన్నాడన్న వార్త వేగుల ద్వారా తెలిసింది. అసలే సైనికుల కొరతతో ఉన్న రాజు ఇంటికొక యువకుడు తక్షణం తన పరివారంలో చేరాలని చాటింపు వేయించాడు. ఇంకేముంది, ఊళ్ళో ఉన్న అన్ని ఇళ్ల నుండి యువకులు ఆఖరికి వీరయ్య సోమయ్యల కొడుకులతో సహా సైన్యంలో చేరారు, ఒక కాళ్ళు విరిగిన రామయ్య కొడుకు తప్ప. అప్పుడు వీరయ్య సోమయ్యల విచారమంతా ఇంత కాదు. తమ తప్పిదని తెలిసి వాళ్ళు రామయ్య దగ్గరకొచ్చి, ఎప్పటికప్పుడు నువ్వు అన్న ప్రతి మాట అక్షర సత్యాలు. నిజంగా నీలాంటి స్థితి ప్రజ్ఞత అందరికి ఉండదు. నువ్వు దుఃఖపడుతూ ఉంటే చూసి సంతోషించాలనుకున్నాం, మమ్మల్ని క్షమించు అన్నారు. అప్పుడు రామయ్య వారితో ఇలా అన్నాడు, నెమ్మదిగా జీవితం అనేది ఒక హెచ్చుతగ్గుల కొండబాట. దాని మీద విజయాలు అపజయాలు, మిత్రులు శత్రువులు, సుఖ సంతోషాలు, సుఖ దుఃఖాలు, అదృష్ట దురదృష్టాలు ఎప్పుడూ ఒకేలాగా ఉండవు. అవి తారుమారు అవుతూ ఉంటాయి. మనం వ్యక్తిగతంగా వాటికి ప్రతిస్పందించకుండా ముందుకు నడిచిపోవటమే జీవిత పరమార్థమని నేను భావిస్తూ ఉంటాను. ఇప్పటికీ చెప్తున్నా, నాకున్నది ఒక ఆవే. మిగిలిన ఆవులు ఏదో ఒక రోజు అడవిలోనికి వెళ్ళిపోవచ్చు. కొడుకు స్వస్థుడయ్యాక సైన్యంలో చేరవచ్చు. ఎప్పుడేం జరుగుతుందో ఎవరూ చెప్పలేరు. దేవుడు ఎప్పుడేం చేస్తాడో తెలియదు కదా అన్నాడు. ఇంతకు మించిన నెమ్మదస్తుడు మరొకడు లేడు అని వీరయ్య సోమయ్యలు తమ అజ్ఞానానికి లెంపలేసుకొని ఇంటి దారి పట్టారు. వీడియోలోకి వస్తే, పంచమి తిథి అనేది చాలా మంచి తిథి. లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన తిథి. పంచమి తిథి శనివారంతో కలిసి వస్తే అది లక్ష్మీనారాయణులకు ఎంతో ఇష్టమైన రోజుగా మారుతుంది. ఇటువంటి రోజున ఉప్పుతో ఏ పరిహారం చేసినా అద్భుతమైన ఫలితాలు వస్తాయి. ఎందుకంటే ఉప్పు అనేది లక్ష్మీ స్వరూపం. ఎవరైతే ధన సమస్యలతో అప్పుల బాధలతో సతమతమైపోతూ ఉన్నారో, ఎంత సంపాదించినా ధనం చేతిలో నిలవట్లేదని, ఖర్చయిపోతూ ఉన్నాయని దిగులు పడుతూ ఉన్నారో, వారందరూ కూడా చక్కగా ఈరోజు కొంచెం ఉప్పు తీసుకోండి. కొంచెం అంటే 2 స్పూన్ల ఉప్పును తీసుకొని ఒక గ్లాసులో వేయండి. గాజు గ్లాసు, స్టీలు గ్లాసు, రాగి గ్లాసు, ఇలా ఏ గ్లాసులో అయినా పర్వాలేదు. ఒక గ్లాస్ తీసుకొని ఆ గ్లాసులో 2 స్పూన్ల ఉప్పు వేయండి. తర్వాత ఆ ఉప్పులో నీటిని పోయండి. మురికి నీళ్లు కాకుండా మంచి నీళ్లు పోయండి. మీరు త్రాగే నీరు ఉంటుంది కదా, ఆ నీటిని పోయండి. తర్వాత ఉప్పు నీటిలో చిటికెడంత పసుపును వేయండి. అలాగే 2 మిరియపు గింజలను కూడా తీసుకొని పొడిలాగా చేసి ఆ మిరియాల పొడిని కూడా నీటిలో కలపండి. చివరిలో 2 లవంగాలను కూడా తీసుకొని పొడి చేసేసి ఈ నీటిలో కలిపేయండి. తర్వాత వీటన్నిటిని కూడా బాగా కలిపి ఆ నీటిని మీ కుడి చేతితో పట్టుకుని ఆ గ్లాస్ మీద మీ ఎడమ చేతిని మూతలాగా పెట్టి ఓం శాంతి ఓం అనే మంత్రాన్ని 11 సార్లు జపించండి. అలా జపించిన తర్వాత ఈ నీటిని తీసుకుని వెళ్ళి మీ ఇంట్లో అన్ని గోడల మీద చల్లండి. తర్వాత ఇంటి చుట్టూ చల్లండి. అంటే ఇంటి బయటకు వచ్చి కానీ, ఇంటి డాబా పైకి ఎక్కి కానీ ఇంటి చుట్టూ ఈ నీళ్లను చల్లండి. అలాగే డోర్స్ ఉంటాయి కదా, ఆ డోర్స్ మీద కూడా, గుమ్మాల మీద కూడా ఈ నీటిని చల్లేయండి. ఇలా ఇల్లంతా నీటిని చల్లండి. ఇంకా ఏమైనా నీరు మిగిలితే ఆ నీటిని తులసి మొక్క మొదట్లో పోసేయండి. పంచమి తిథి కలిసి వచ్చిన రోజు ఉప్పుతో చక్కగా ఈ చిన్న పరిహారం చేసుకుంటే మీ సుడి తిరిగిపోతుంది. మీ కష్టాలన్నీ కూడా పోయి ఒకేసారి మ్యాజిక్ చేసినట్లుగా మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది. ధన సమస్యలు పోతాయి, ధనలాభం కలుగుతుంది, లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. లక్ష్మీదేవియే మీ కష్టాలను తీరుస్తుంది, కోట్లను ఇస్తుంది. కనుక మీరు కూడా పంచమి శనివారం కలిసి వచ్చిన రోజున ఉప్పుతో ఈ చిన్న పరిహారం చేసి శుభ ఫలితాలను పొందండి. రేపు పంచమి తిథి వచ్చిన అద్భుతమైన రోజు. పంచమి తిథి అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం. అయితే ఈరోజు సాయంత్రం 5:30 నుండి 6:30 మధ్యలో ఇది వేసి ఒక దీపం వెలిగిస్తే చాలు, తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది. మీ ఇల్లంతా ఐశ్వర్యంతో వెలిగిపోతుంది. మీ జాతకం మారిపోతుంది. ఇక మీకు తిరగనేదే ఉండదు. వద్దన్నా డబ్బు వస్తుంది. కూటికి లేని వారు కూడా కోటీశ్వర్లుగా మారిపోయే అవకాశాలు వస్తాయి. పంచమి తిథి అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టమైన తిథి. లక్ష్మీదేవికి దీపం అన్నా కూడా ఎంతో ప్రీతి. కనుక ఈరోజు ఇప్పుడు మనం చెప్పుకోబోయే విధంగా దీపం పెట్టాలి. దీపానికి మన సాంప్రదాయంలో ఎంతో ప్రాధాన్యత ఉన్నది. మన సనాతన సాంప్రదాయంలో దీపానికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. దీపం వెలుతురును ఇవ్వటమే కాక మనల్ని అజ్ఞానం నుండి జ్ఞానం వైపు నడిపిస్తుంది. ధార్మికమైన కార్యక్రమాల్లో మనమందరము కూడా దీపాలు వెలిగిస్తాము. భారత పురాణ ఇతిహాసాల్లోనూ వేదాంగాల్లోనూ దీపానికి ఉత్కృష్టమైన స్థానం ఉంది. దీపంలో మనం మొట్టమొదటిసారిగా చూసే సుగుణం కాంతే, కానీ అంతకు మించిన ఒక స్ఫూర్తిని దీపం మనకు అందిస్తుంది. దీపం చివరి వరకు తన కాంతిని పరులకు పంచుతుంది.
తన నుండి మరొక దీపాన్ని వెలిగించేందుకు తప్పిస్తుంది. దీపాన్ని మనో వికాసానికి, ఆనందానికి, సద్గుణ సంపత్తికి నిదర్శనంగా భావిస్తారు. వెలుగు సంతోషకారకం, చీకటి కష్టకారకం. జీవితం చీకటి వెలుగుల కలయిక. జ్ఞాన వెలుగుల్ని ప్రసాదించేది దీపం. అజ్ఞానానికి చిహ్నమైన తపస్సును నశింపచేసి జీవులకు వెలుగు మార్గాన్ని చూపించేదే దీపం. అందుకే దీపం పరబ్రహ్మ స్వరూపం అని భావిస్తూ ఆరాధిస్తారు. వెలిగించటం సనాతన భారతీయ సంస్కృతి. ఆర్పటం కలుషితమైన దానవ ప్రకృతి. ఏ ఉత్సవంలోనూ దీపాలను ఆర్పరాదు, చీకటిని నింపరాదు. ప్రతి ఉత్సవంలోనూ దీపాలను వెలిగించి వెలుగును పెంచాలి, కాంతులను పంచాలి. ఇది వేదమార్గం. దీపం వెలుగుకు సాధనం, వికాసానికి సంకేతం. దీపం ఒంటరిగా కనబడుతుంది, కానీ అది ఒక వెలుగుల సైన్యం. మనిషి కూడా దీపం లాంటివాడే. ఒంటరిగా కనిపించిన సమూహంగా మారితే ప్రపంచాన్నే వెలిగించగల శక్తి ఉన్నవాడు. అంతేకాదు, ఒకే ఒక్క దీపంతో మన జీవితాన్ని కూడా మార్చుకోవచ్చని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. ఏమీ లేదు, పంచమి తిథి రోజు ఇప్పుడు మనం చెప్పుకోబోయే విధంగా ఒక దీపం పెడితే చాలు, మీ జీవితం మారిపోతుంది, మీ ఇల్లంతా ఐశ్వర్యంతో వెలిగిపోతుందని పెద్దలు చెప్తూ ఉన్నారు. మరి ఇంతకీ పంచమి తిథి ఉన్న రోజు ఏమి చేసి దీపం వెలిగిస్తే మీ ఇల్లంతా ఐశ్వర్యంతో వెలిగిపోతుంది అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. పంచమి తిథి అనేది లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన తిథి కనుక ఈరోజు ఆడవారందరూ కూడా తోచిన విధంగా లక్ష్మీదేవిని పూజించుకోవాలి. ఈరోజు మీరు ఏం చేసినా చేయకపోయినా సాయంత్రం సంధ్యా సమయంలో అంటే 5:30 నుండి 6:30 మధ్యలో లక్ష్మీదేవి ఫోటో దగ్గర ఇప్పుడు మనం చెప్పుకోబోయే విధంగా దీపం పెడితే చాలు. ఒక్క రోజులోనే మీ కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి. లక్ష్మీదేవి అనుగ్రహంతో తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుందని పెద్దలు చెప్తూ ఉన్నారు. మరి ఆ దీపం ఎలా వెలిగించాలి అంటే ఏమీ లేదు. ఈ పంచమి తిథి ఉన్న రోజు సాయంత్రం సంధ్యా సమయంలో ఆడవారు చక్కగా స్నానం చేసుకొని లేదా కాళ్ళు చేతులు కడుక్కొని అమ్మవారి ఫోటో ముందు ఒక తమలపాకును కానీ ఒక రావి ఆకును కానీ వేయండి. ఆ ఆకు మీద పసుపుతో ఓం గుర్తును వేయండి. ఆ తర్వాత ఆకు మీద మట్టి ప్రమిదను పెట్టండి. మీ దగ్గర మట్టి ప్రమిద లేకపోతే మీరు ఎప్పుడూ కూడా ఏ ప్రమిదతో అయితే దీపారాధన చేస్తారో ఆ ప్రమిదలోనే ఆకు మీద దీపం పెట్టండి. తర్వాత ఈ ప్రమిదలో నువ్వుల నూనె లేదా ఆవు నూనెను పోసి 3 ఒత్తులు వేసి దీపం వెలిగించండి. అలా దీపం వెలిగించిన తర్వాత వెలుగుతున్న దీపంలో అంటే దీపపు నూనెలో కొంచెం దాల్చిన చెక్క పొడిని కూడా వేయండి. పంచమి రోజు ప్రత్యేకంగా దాల్చిన చెక్క పొడిని వేసి దీపం వెలిగించినట్లయితే పరిపూర్ణంగా లక్ష్మీదేవి కటాక్షం సిద్ధిస్తుంది. తరతరాలకు తరగని ఐశ్వర్యంతో మీ ఇల్లంతా వెలిగిపోతుంది. కష్టాలు, బాధలు, సమస్యలన్నీ కూడా పోతాయి. తిరిగిలేని రాజయోగం పడుతుంది. పట్టిందల్లా బంగారం అవుతుంది. కాబట్టి మీరు కూడా రేపు ఎంతో పవిత్రమైన పంచమి తిథి ఉన్న రోజున సాయంత్రం సంధ్యా సమయంలో సింపుల్గా ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా దీపం వెలిగించి అమ్మవారి అనుగ్రహంతో సకల ఐశ్వర్యాలను పొంది సంతోషంగా జీవించండి. శనివారం ఆడవారు ఈ పనులు చేయకుండా ఉంటేనే లక్ష్మీదేవి ఇంటికి వస్తుందని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. ప్రతి వారం చేసే పనుల వెనుక ఏదో ఒక అంతరార్థం, ప్రయోజనాలు ఉంటాయి. ఏ ప్రయోజనం లేకపోతే ఏ పూజలు, ఏ నోములు, ఏ వ్రతాలు చెయ్యరు కదా. మనకు ఉన్న 7 వారాలలో ఒక్కో రోజుకు ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. వాటిల్లో శనివారం కూడా ఒకటి. శనివారం నాడు ఆడవారు కొన్ని పనులు అస్సలు చేయకూడదు. శనివారం అనేది వెంకటేశ్వర స్వామి వారికి సంబంధించిన రోజు. న్యాయదేవుడైన శనివారానికి అధిపతి కాబట్టి శనివారం రోజు ఆడవారు ఉప్పు, ఇనుముకు సంబంధించిన వస్తువులను కొనకూడదు. అంతేకాదు శనివారం రోజు ఉత్తర, తూర్పు దిశల్లో కూడా ప్రయాణించకూడదు. శనివారం రోజు పేదలు, పారిశుద్ధ్య కార్మికులను కూడా అవమానపరచకూడదు. అంటే మిగతా రోజులలో అవమానించవచ్చా అని కాదు. కష్టజీవుల్లో శని కొలువై ఉంటాడు. కష్టపడి పనిచేసే వారిని ఎప్పుడూ కూడా బాధ పెట్టినా, ఇబ్బంది పెట్టినా శనిదేవుడు మిమ్మల్ని వదిలిపెట్టడు. అలాగే శనిదేవునికి మాతృభక్తి ఎక్కువ కాబట్టి శనివారం రోజు ఎవరైతే తల్లిదండ్రులను బాధ పెడతారో వారిని శని పట్టి పీడిస్తాడు. శనివారం రోజు తల్లిదండ్రులను సేవించే వారిని శని అనుగ్రహిస్తాడు. శనివారం ఒక్కరోజనే కాదు, ఎప్పుడూ కూడా తల్లిదండ్రులను గౌరవించే వారిని శని అనుగ్రహిస్తాడు. తల్లిదండ్రులు లేనివారు శనివారం రోజు అనాథ ఆశ్రమాలకు, వృద్ధాశ్రమాలకు వెళ్ళి అక్కడి వారిని చేరదీస్తే శని ఎంతో సంతోషిస్తాడు. అలాగే శనివారం రోజు ఇంట్లోని ఆడవారిని బాధ పెట్టకూడదు.
శనివారం రోజు ఇంట్లోని ఆడవారు కన్నీరు పెడితే ఆ ఇంట్లో శని తిష్ట వేసుకొని కూర్చుంటాడు. కష్టాలను కలగజేస్తాడు. వ్యాపార నష్టాలు, ఆర్థిక కష్టాలు వస్తాయి. రోగాలు నయం కావు. శత్రువులు పెరిగిపోతారు. అలాగే శనివారం రోజు ఇంటి వద్దకు కాకులు వస్తే వాటిని తోలెయ్యకూడదు. వాటికి ఏదో ఒక ఆహారం సమర్పించాలి. ఎందుకంటే కాకి శనిదేవుని వాహనం. శనివారం రోజు కాకిని కొట్టిన, ఇంటికి వచ్చిన కాకిని తరిమివేసిన శనికి కోపం వస్తుంది కనుక శనివారం కాకి ఇంటికి వస్తే తరమవద్దు. ఏదైనా ఆహారాన్ని పెట్టండి. అప్పుడు శని అనుగ్రహం కలుగుతుంది. అలాగే శనివారం రోజు ఉప్పు, ఆవాలు, నూనె, ఇనుము, నువ్వులు, వంకాయ వంటివి కొనకూడదు. వేరే వారి చేతికి కూడా ఇవ్వకూడదు, తీసుకోకూడదు. కింద పెట్టమని చెప్పి తర్వాత తీసుకోండి. ముఖ్యంగా ఆడవారు ఈ నియమాన్ని గుర్తుపెట్టుకోండి. శనివారం రోజు ఈ పనులు చేయకుండా ఉంటేనే మీకు శని పట్టకుండా ఉంటుంది. ముఖ్యంగా శనివారం రోజు వెంకటేశ్వర స్వామిని భక్తి శ్రద్ధలతో ఆరాధించిన వారికి ఆ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం తప్పకుండా ఉంటుందని ఆ లక్ష్మీదేవియే స్వయంగా చెప్పింది. కాబట్టి శనివారం రోజు వెంకటేశ్వర స్వామిని భక్తి శ్రద్ధలతో పూజించే వారిని లక్ష్మీదేవి అనుగ్రహిస్తుంది. శనివారం రోజు ఈ పొరపాట్లు చేయకుండా జాగ్రత్త పడండి. శనిపీడ రాకుండా హాయిగా జీవించండి. కాబట్టి అందరూ కూడా గమనించండి. శనివారం వెంకటేశ్వర స్వామిని పూజించిన వారికి లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది. చాలామంది శుక్రవారం లక్ష్మీదేవి పూజ చేసుకొని శనివారం ఏ పూజ చేయకుండా వదిలేస్తూ ఉంటారు. అలా కాకుండా శుక్రవారం అమ్మవారిని పూజించినా సరే శనివారం ఖచ్చితంగా వెంకటేశ్వర స్వామిని పూజించిన వారినే లక్ష్మీదేవి అనుగ్రహిస్తుందని పండితులు చెప్తూ ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా మీరు శనివారం వెంకటేశ్వర స్వామిని పూజించండి భక్తి శ్రద్ధలతో. అప్పుడు లక్ష్మీనారాయణుల అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.